అందరూ వాళ్ళకు వాళ్ళు కొద్దిగా శత్రుత్వాలు, ఒక ప్రాథమిక శత్రుత్వంగా ఉంటారు వీళ్ళు. ఒకళ్ళు బెదిరించుకొని అన్నీ అడ్జస్ట్ అయిపోతారు అనమాట ఒక దగ్గర. చివరికి ఓడిపోయేది ఈ అధికారం లేని బీసీ ఎస్సీ ఎస్టీలే. గెలిచేది పార్టీలు కాదు, గెలిచేది రెడ్డి వెలమదారులు. ఓడిపోయేది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు. పార్టీ లేదు, నా బోంద లేదు. ఇప్పుడు ఈ 100 రోజులు అవుతుంది దగ్గర. ఇందులో ఏమి మీకు ఒక విధానపరమైన ఒక అన్నాను సార్. ఒక ఎప్పుడైనా రఘు గారు ఒక ముఖ్యమంత్రి అంటే తాత్వికుడై ఉండాలి, పాలకుడు తాత్వికుడై ఉండాలి. పాలకుడు ఐడియాలజికల్ ఫిలాసఫర్ కాకపోతే ఆ పరిపాలన ఎట్లుంటుందంటే అడవి పందులు తోటలో చేలబడ్డట్టు ఉంటాయి. అందుకని ఏంటి తెలంగాణ పునర్నిర్మాణము, తెలంగాణలో 3.5 కోట్ల మంది పేదలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, తెలంగాణని బాగు చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి దృక్పథం ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఐడియాలజీ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఏంటి? తాత్వికుడి యొక్క పరిపాలనా జ్ఞానం 100 రోజులు కాదు, ఫస్ట్ డేనే తెలిసిపోతుంది. దాని యాక్షన్ ఫ్రూట్ ఏ రోజు వస్తుంది అనేది పక్కన పెడదాం. తన యొక్క దృక్పథం మొదటి రోజే తెలిసిపోతుంది. అందుకని నేనేమంటున్నానంటే నీ పునర్నిర్మాణంలో భూమికి ఇక్కడ చోటుందా? భూమిని పంచాలి కదా. తెలంగాణ అంటేనే భూ పోరాటమే మొత్తం. ఇక్కడ మొత్తము ఏ రాష్ట్రంలో ఏ విధానం ఉందో తెలియదు, కానీ తెలంగాణలో మొత్తం భూమి మొత్తం ఇక్కడ భూస్వాములు నిజాం నవాబు నుంచి 100 ఏళ్ల నుంచి గ్రామ స్థాయి వరకు వెలమ, రెడ్డి, కమ్మ, కరణం, కాపు చేతుల మాత్రమే భూమి ఉండేది. అది ఆ రకంగా సిస్టమ్ తయారైంది. ఇక్కడ అణగారిన వర్గాల చేతిలో భూమి లేదు. ఆ భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తే అది పునర్నిర్మాణం అంటారు. నేను నువ్వు బస్సులే ఫ్రీ ఎక్కిస్తే పునర్నిర్మాణం కాదు అది. ఇక్కడ తెలంగాణలో 12,000 గ్రామాలలో ప్రతి గ్రామంలో 100,000 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునికమైనటువంటి యూరోప్ సమాజంలో ఉన్న దవాఖానాలు కట్టించి భోజనము, మందులు, పరీక్షలు అన్నీ చేసి ప్రతి ఒక్కరిని 120 ఏళ్ళ ఆరోగ్యంగా ఉంచడం అది పునర్నిర్మాణం. బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి కేజీ నుంచి పీజీ దాకా చదివి భోజనం పెట్టి చదివి అది పునర్నిర్మాణం. ఏంది నీ పరిపాలన? చిన్నారెడ్డి అనే భూస్వామికి ప్రజల విజ్ఞాపన పత్రాలు భూస్వామి తీసుకుంటాడా? నాకు చెప్పండి ఒక మాట. ప్రజాపాలనలో 90% ఉన్న అణగారిన ప్రజలు ఇచ్చే విజ్ఞాపన పత్రం భూస్వామి తీసుకుంటాడా? ఏంటిది? నీ గత పరిపాలనలో ఎవరున్నారో నీ పరిపాలన వాళ్ళే. అందులో ఉన్న రెడ్లంతా మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ అవుతారు. మళ్ళీ నువ్వు వీళ్ళని తీసుకుంటాను. ఏంటి పరిపాలన? ప్రజా పరిపాలన అంటే రాడికల్ చేంజెస్ ఉంటాయి, మౌలికమైన మూల మార్పులు ఉంటాయి. ఒక్క రాడికల్ చేంజ్ ఏంటో చెప్పండి ఈ గవర్నమెంట్లో. ఒక రాడికల్ చేంజ్. ఎస్, ఇది నాకు ఇందిరమ్మ రాజ్యం అని అన్నావు. ఇందిరమ్మ రాజ్యంలో భూములు పంచడం జరిగింది. అంత త్వరగా అయిపోతాయా? మీరు వాళ్ళంత నిర్ణయాలు అంత రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, నా నోటి మాటే గవర్నమెంట్ ఆర్డర్ అన్నాడు. నోటి మాటే ఎస్, తర్వాత జ్యుడిషియరీలో అది ఉంటుందా పోతే తర్వాత నీ నోటి మాటే కదా భూములు డిస్ట్రిబ్యూట్ చేయించండి. 10,000 గ్రామాలు అక్కడ లీగల్ కేసులు వ్యవస్థ ఇదంతా ఉన్నది కదండి. అంత ఈజీయా ఈ దేశంలో భూములు ఉత్తగానే పంచడానికి అవకాశం సార్? ఇప్పుడు ఒక ల్యాండ్ కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఏం భూమి ఉన్నది, ఎంత భూమి అనేది ఎంక్వైరీ చేయడం పెద్ద పనే సార్? అది వ్యవస్థ ఉన్నది కదా, దానికి ఏం పని ఉంటుంది? లేదా దాని మీద ఒక స్థూల అభిప్రాయం చెప్పండి, మేము భూములు పంచుతాం. పంచేది ఇంకో 3 నెలలు తీసుకోండి టైము. భూమిని పంచటం కదా సార్. విద్యకి ఎంత డబ్బు కేటాయించారు చెప్పండి? తెలంగాణలో విద్యకి కేటాయించొద్దు డబ్బు, వైద్యానికి కేటాయించొద్దు. అది కదా పునర్నిర్మాణం అంటే. అందుకని మేమేమంటున్నామంటే ఈ రాజ్యాలు, ఇప్పుడున్నటువంటి రాజ్యాలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం భూస్వాముల ప్రభుత్వం. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు కూడా మీరు పెద్దగా మీకేం ఆశలు లేవా? అంచనాలు ఏం లేవా? జీరో అంచనాలు కాదు అసలు, జీరో. వీళ్ళ మీద ఎలాంటి ఆశలు, అంచనాలు ఏమి ఉండవు. ఇదంతా ధనవంతుల, భూస్వాముల, అగ్రకులాల ప్రభుత్వం సార్. రాక రెడ్లకి తెలంగాణలో మొదటిసారి రెడ్లకి అధికారం వచ్చింది. దాన్ని చాలా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నారు ఈ అధికారం ఎటు పోకుండా ఉండటానికి. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళు రెడ్లంతా చాలా పకడ్బందీగా ఆర్గనైజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సుస్థిరంగా ఉంచుకోవాలనుకుంటారు. ఎంతకైనా ఎలాంటి ఏ స్థాయికైనా కింది నుంచి వచ్చే ఉద్యమాల పట్ల కూడా ఉక్కుపాదం పెట్టి మోపే ఒక ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసీఆర్ అవినీతి దీని మీద చర్యలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని అనిపిస్తుంది? వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవుతారు సార్. ఏముండవు అడ్జస్ట్ అవుతారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ 3 అంతా ఒకటే కాబోతుంది. ఇదంతా ఒక వర్గ దృక్పథంలో అడ్జస్ట్మెంట్.
టైం బీయింగ్ అడ్జస్ట్మెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు ఫైట్ ఎవరు ఫైట్ వాళ్ళు. అందుకని అంతే తప్ప అంతిమంగా వీళ్ళలో మొత్తం పాలకులు గత పాలకులందరినీ తీసుకుపోయి జైలు పాలు చేసి గత పాలకులు దోచుకున్న 1,00,000 కోట్లను తీసుకొచ్చి ప్రజలకు పంచే అది ఎవరు చేస్తారు? ప్రత్యర్థి వర్గం చేస్తుంది. అణగారిన వర్గం అధికారంలోకి వచ్చినప్పుడు మీరన్న మార్పులు వస్తాయి. ఏమైనా అణగారిన వర్గాల వచ్చింది? ఒక పాలక వర్గం నుంచి ఒక పాలక వర్గం చేతిలోకి అధికారం మార్పిడి జరిగింది. దానికి ప్రజలలో మార్పులు ఎందుకు వస్తాయి సార్? రావు కదా.